నన్ను పెళ్లి చేసుకుంటావా? నా నుదుట సింధూరం దిద్దుతావా? నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను. ముందు నువ్వు కిందకి రా. ఆడ మనసు తనదే, ఆత్మ సాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనది, త్యాగ గుణము తనది, స్నేహ జగతి తనది, స్వార్థమసలు లేని మంచి మనసు తనది. దేవదేవుడే పంపినాడుగా తనకే మారుగా, ప్రతి ఇంటిలోన సృష్టించినాడుగా తన రూపానిగా, అనురాగమూర్తిగా వాసికెక్కిన అతివే సాధ్విగా, అణువణువు కరుణ త్యాగం నింపే సిరిభార్యామణి. ఓ పంచభూతాలారా, అలేఖ్య అనూషలారా, డాక్టర్స్ నర్సులారా, నా తోటి పిచ్చోళ్ళారా, మీరంతా మా ఇద్దరి పెళ్లి చూసి తరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. రారా రారా, పూలదండ వెయ్యరా, 3 ముళ్ళు వెయ్యరా, నా డార్లింగ్ రారా. శ్రీకర్కి నాకు పెళ్ళి. పి 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 డుమ్ 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 వాయించండి, మా ఇద్దరి పెళ్ళి. పి 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 డుమ్ డుమ్ డుమ్, నీకు నాకు పెళ్ళి, నీకు నాకు పెళ్ళి. భలే భలే భలే. నన్ను ఇంత మోసం చేయాలని చూస్తావా? ఈ బిడ్డ నేను నీకివ్వను. ఇక్కడి నుంచి కింద పడేస్తాను చూడు.
దాన్ని పట్టుకోండి. బాబు చచ్చిపోయాడు. బాబు చంపేశాను. అలైకి కొడుకు చచ్చిపోయాడు. బాబు రండి పట్టుకోండి. తీసుకోనండి తీసుకోనండి. పిచ్చిది బొమ్మను పట్టుకుని ఇంత టెన్షన్ పెట్టిందేంటి? అదేంటండి, అక్కడ బొమ్మ ఉంటే నా బిడ్డని చెప్పారు. అలేఖ్య గారు టీవీలో మీ బిడ్డ తప్పిపోవటం చూసింది. తర్వాత పిచ్చిదానిలా అలేఖ్య బిడ్డ నా దగ్గరకు వస్తాడు, అలేఖ్య బిడ్డ నా దగ్గరకు ఒకటి తీసుకొస్తాడని పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. ఇదిగో ఈ రోజు తన ఒళ్ళో పెట్టుకుని అలేఖ్య బిడ్డ నా ఒళ్ళో ఉన్నాడు, నా దగ్గరికి రాకండి, అలేఖ్య కబురు పెట్టండి, లేకపోతే ఈ బిడ్డను విసిరేస్తానని చెప్తే అది బొమ్మో బిడ్డో తెలియక ఆ కంగారులో మీకు ఫోన్ చేశాం. నా బిడ్డకేం కాకూడదు, నా బిడ్డకేం కాకూడదు. నీ బిడ్డ చాలా అదృష్టవంతుడు అలేఖ్య, వాడికేం కాదు. పద వెళదాం. పద. రమ్మా, ఇంతకు ముందు కార్లను నమ్ముకునే వాళ్ళం, ఇప్పుడు కార్లను నమ్ముకోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా వాకింగే వాకింగ్. ఏం చేస్తావ్, మన టైం సెట్ అయ్యే వరకు తప్పదు. పదండి. రమా, నన్ను ఇలా తయారు చేసి తీసుకెళ్తున్నావు, అసలు నాకు ఉద్యోగం వస్తుందంటావా? నేను ఫోన్లో మాట్లాడానండి, మీకు ఉద్యోగం రావడం ఖాయం. రమా, నేను అసలే అలేఖ్య అన్నయ్యని, నేను ఉద్యోగం చేయడం ఏంటి? అయితే ఓ పని చేయండి, మీ మేనల్లుడు కిడ్నాప్ అయ్యాడని టీవీల్లో పేపర్లో మారుమోగుతున్నాయి. మీ మేనల్లుడిని పట్టుకున్న వారికి 50 లక్షల బహుమతి ప్రకటించారు. వాడిని పట్టుకుంటే ఆ 50 లక్షలు మనకే వస్తాయి. అప్పుడు మా చెల్లెల దగ్గర ఆస్తి అలా కొట్టేశాం. ఇప్పుడు నా మేనల్లుని పట్టుకొని బతకడానికి కనీసం డబ్బులు ఇలా అయినా సంపాదిద్దాం.
అమ్మా, వీణ్ణెక్కడో చూసినట్టుంది. అతను ఐశ్వర్య మేనేజర్. వీడికి ఇక్కడేంటి పని? ఏమో, పదండి చూద్దాం. పద. సార్, కాఫీ ఏమన్నా తెమ్మంటారా? ఏమొద్దు. బాబెక్కడా? ఒక్క నిమిషం సార్. ఐఎస్ కంపెనీ చైర్పర్సన్ ఐశ్వర్య గారి చెల్లెలు అలేఖ్య గారి పుత్రరత్నం. అచ్చం అలేఖ్య గారిలాగానే ఉన్నాడు. పాలు తాగాడా? పోతపాలు పట్టించడం చాలా కష్టంగా ఉంది సార్. ఎవరన్నా బాలింతరాలుంటే చూడండి సార్. ఇప్పుడు బాలింతరాలు ఎక్కడ దొరుకుతుంది? తప్పదు, కష్టమైనా పట్టించు. ఈ డబ్బుంచు. అలాగే సార్. ఐఎస్ కంపెనీ చైర్పర్సన్ ఐశ్వర్య మేడం.
వీడెంత ప్లాన్ చేశాడు. ఐశ్వర్య దగ్గరే పనిచేస్తూ ఐశ్వర్యని మోసం చేశాడు. నా చెల్లెలు కొడుకును కిడ్నాప్ చేసి భారీ మొత్తంలో డబ్బులు గుంచేసి సెటిల్ అయిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏమండి, అసలు వీడెవడో తెలుసా? ఇంతకు ముందు అరుంధతి దగ్గర పనిచేశాడు. మీ చెల్లెలు వీడికి బ్రెయిన్ వాష్ చేసి ఐశ్వర్య దగ్గర పెట్టింది. వీడప్పుడు అరుంధతికి ద్రోహం చేసి ఐశ్వర్య దగ్గర చేరాడు. ఇప్పుడు ఐశ్వర్యకి ద్రోహం చేసి తాను లాభం పొందాలని చూస్తున్నాడు. ఛే, అసలు ఇలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఐశ్వర్య దగ్గర పెట్టడమే తప్పు. చూసావా, వాడు నా చెల్లెలు కొడుకునే కిడ్నాప్ చేశాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అలేఖ్యకి వెళ్ళి చెప్దామా? ఆ, వద్దు, మనల్ని అస్సలు నమ్మదు. గేట్ లోపలికి కూడా అడుగు పెట్టనివ్వదు. మనం అలేఖ్యకి హర్షవర్ధన్ కంటే ఎక్కువ ద్రోహం చేశాం. మరెవరికి చెప్దాం? ఆ, ఐశ్వర్యకి చెప్దాం, కొంచెమైనా అర్థం చేసుకుంటుంది. ఏమండి, మీ చెల్లెలికి మళ్ళీ మనం దగ్గర అవడానికి ఇది చాలా మంచి అవకాశం. ఆ, అవునరమ్మా, ఈ హర్షవర్ధన్ విశ్వరూపం అలేఖ్యకు తెలిసేలా చేసి పిల్లోడు నా చెల్లెలికి అప్పచెప్తే నా చెల్లెలు మన ఇద్దరినీ క్షమించి మళ్ళీ తన దగ్గరికి చేర్చుకుంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం? పదండి, ఐశ్వర్య దగ్గరికి వెళ్దాం. ఆ, అవునరమ్మా, నా మేనల్లుడు అచ్చు నాలాగే ఉన్నాడు కదూ. ఈ మేనమామ పోలికలే వచ్చినట్టున్నాయి వాడికి. నాకు మాత్రం ఏం కనిపించట్లేదు. అచ్చు అలేఖ్యలాగే ఉన్నాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు ఐశ్వర్యకి చెప్దాం, పదండి. సరే, పద. ఉమ్. ఐశ్వర్య, 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 ఐశ్వర్య! ఐశ్వర్య, ఐశ్వర్య! ఐశ్వర్య! వీళ్ళిద్దరిని లోపలికి రానిచ్చిందెవరు? మేడం, ఎంత చెప్పినా వినిపించుకోకుండా లోపలికి వచ్చేసారు మేడం. ఇద్దరిని మెడబట్టి బయటికి గంటేయండి, లేకపోతే ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికేయండి. పదండి. రామ్మా, రా. వదిలు. రామా. ఐశ్వర్య, నేను చెప్పేది విను. రమ్మంటుంటే. ఐశ్వర్య, నేను చెప్పేది విను. చెప్పేది విను. ఐశ్వర్య, అరే, మర్యాదగా బయటకు పదండి. ఐశ్వర్య, అలేఖ్య కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరో మాకు తెలిసింది. అవును ఐశ్వర్య, మా కళ్ళతో మేము చూసాం. చెప్పేది బెక్కే. బయటకు పదండి. ఆగండి, మీరు వెళ్ళండి. ఓకే మేడం. మీరు కూడా వెళ్ళండి. ఎవరు ఎవరు కిడ్నాప్ చేసింది? నీ దగ్గర పనిచేస్తున్నవాడే నీకు నమ్మక ద్రోహం చేస్తున్నాడు. నా దగ్గర పనిచేస్తున్నవాడా? ఎవడు ఎవడా ఇడియట్? ఎవడు ఎవడు వాడు? నా అలేఖ్య కొడుకుని కిడ్నాప్ చేసిన వాడు ఎవడు? ఐశ్వర్య, నీ ఆవేశం చూస్తుంటే వాడెవడో చెప్పగానే ఇప్పుడే కాల్ చేసేలా ఉన్నావు. ముందు నిదానంగా విను ఐశ్వర్య. నిదానంగా లేదు, ప్రధానంగా లేదు. ముందు ఆ దుర్మార్గుడు ఎవడో చెప్పండి.
ఆ క్రిమినల్ ఎవడో చెప్పండి. అదే నీ దగ్గర మేనేజర్ గా పనిచేస్తున్నాడే ఆ హర్షవర్ధనే ఈ పని చేశాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు? మా హర్షవర్ధన్ కిడ్నాప్ చేశాడా? అవును ఐశ్వర్య. నో నో నో, మా హర్షవర్ధన్ 10 రోజుల లీవ్ మీద ఊరెళ్ళాడు. అతనెందుకు కిడ్నాప్ చేస్తాడు? నేను నమ్మను. నిజం చెప్పండి. మీరే కిడ్నాప్ చేసి ఇలా నాటకాలు ఆడుతున్నారు కదూ? మాకు అంత సీన్ ఎక్కడుంది ఐశ్వర్య? ఇప్పటికే మేము అలేఖ్యకి చేసిన అన్యాయానికి ఎంతో బాధపడుతున్నాం. మేం చేసిన తప్పుని దిద్దుకొని అలేఖ్యకి ఎలా దగ్గర అవ్వాలని చూస్తుంటే ఈ పని మేమెందుకు చేస్తాం ఐశ్వర్య?